టాపరు టాపర్ మీ దగ్గరికి వస్తే ఎందుకు రాదు? ఆ, ఎస్. దీంట్లో పాయింట్ ఏంటంటేనండి, అకాడమిక్ ఎక్సలెన్స్కి కాంపిటేటివ్ ఎక్సలెన్స్కి వేరియేషన్ ఉందండి. అకాడమిక్స్లో కొంత సిలబస్ స్కిప్ చేసి చదివేసి, లేదా తెలివితేటలు ఉన్నా లేకపోయినా, షార్ప్నెస్ ఉన్నా లేకపోయినా బట్టి పట్టేసి రుబ్బేసి మ్మ్. టాపర్లు అయిపోవచ్చండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటితో పాటుగా, అంటే ఆ చదివే దీంతో పాటుగా ఎక్స్ట్రా స్కిల్స్ ఏం కావాలంటే కమిట్మెంట్ కావాలండి. ఓకే సార్. అకాడమిక్స్లో వచ్చేటప్పటికి లాస్ట్ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు చదివేసి కూడా టాపర్లు అయిపోవచ్చండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జాముల్లో సక్సెస్ వచ్చే వరకు కంటిన్యూస్గా చదవాలి. ఆ గ్యారంటీ ఆ పేరెంట్ ఇవ్వరు కదండి, అందుకనే నేను ఆ గ్యారంటీ ఇవ్వలేను. నెక్స్ట్ కమిట్మెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ కమిట్మెంట్ కావాలండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటండి అంటారేమో, చచ్చిపోయినా సరే ఉద్యోగం వచ్చాకే చచ్చిపోవాలనే కమిట్మెంట్ అండి. బా హైలీ కమిటెడ్. ఆ రేంజ్లో కమిట్మెంట్ ఉంటే నాకు టాపర్ అవసరం లేదండి. ఆర్డినరీ గ్రాడ్యుయేట్ పర్సంటేజ్ తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. కమిట్మెంట్ ఉన్నోడు, పర్సంటేజ్తో సంబంధం లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు వందలు వేలు ఉన్నారండి. అంటే టాపర్ ఫెయిల్ అవుతాడని నేను అంటలేదండి. టాపర్ అవటం ఒక్కటే లక్షణం సరిపోదు అంటున్నాను నేను.